లార్డ్ హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభు పరిశుద్ధ గణనామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన ఉదయకాలం వేక్కునేటి రీతిగా ఆయన పాద సముఖంలో ఉండడానికి కృపనిచ్చినందును బట్టి ఆయన విలువైన పరిశుద్ధ నామమునకు మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరి సహోదరులు, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ఆత్మీయులందరికీ మన రక్షకుడైన యేసయ్య నామంలో శుభములు మరియు వందనాలు తెలియజేస్తాం. మీరంతా బాగున్నారు కదా? చాలా సంతోషం అండి. రండి, ఈ దినం కూడా మేము ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. అనుదిన అభివృద్ధి ఉదయకల్ప ధ్యానాలు అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు బాలి బాక్సులు కండి వాక్యాన్ని ధ్యానించి దైవ ఆశీర్వాదాలు పొందండి. బైబిల్స్ దగ్గరలో ఉన్నాయా? తెరచి చూడండి. లేని పక్షాన చదివే మాట విని గ్రహించి వాక్యదానంలో బాలి బాక్సులు కండి. నేటి దిన ధ్యాన వాక్యంగా దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 17వ వచనం నుండి ఒక మాటను చదివి వినిపిస్తాను. ఇప్పుడైతే మా దేవా, దీనిని బట్టి నీ దాసుడు చేయు ప్రార్థనలను విజ్ఞాపనలను ఆలకించి నీ పరిశుద్ధ స్థలం మీదకి నీ ముఖ ప్రకాశము రానిము. దేవుడు తన పరిశుద్ధ లేఖన మాట మన కొరకు దీవించునుగా. తలలోంచి కన్ను మూసుకుందాం. ప్రార్థన. ప్రేమ మహిమ గల మా ప్రభువా, మీకు స్తోత్రాలు. సర్వశక్తిమంతుడవు, సర్వాధికారివి, సకలాశీర్వాదములకు కానుభూతుడు, స్తోత్రాలు. తిరిగి మనకు నూతన ఉదయకాల సమయంలో రీతిగా నీ పాద సముఖము నిలిచిన భాగ్యము, ధన్యత, ఆధిక్యత మాకు ఇచ్చారు. మీకు వందనములు. ఈ అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమం అనుదినము ఎంతగానో క్షేమం నడిపిస్తాం. ప్రాముఖ్యంగా 5 మాసాలు నీ కృపలో జ్ఞాపకం చేసుకుని 6వ మాసం నడిపించారు. ఈ దినం కూడా నీ వాక్యము చేత బలపరచాలి. యేసు నామమును అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. చాలా సంతోషం ప్రియులారా. చదువుకున్న వాక్య భాగం మనందరూ తెలుసు కదా. ఎవరు చేస్తున్నారు, ఏ సందర్భంలో చేస్తున్నారు, ఏంటి ఈ భాగం చెప్తున్నటువంటి శ్రేష్టమైన మాట అని అంటే విజ్ఞాపనకర్త. భక్తుడు దానియేలు దేవుని సముఖంలో ప్రార్థిస్తున్నటువంటి సందర్భము, సంఘటన కనిపిస్తూ ఉంది. మొదటి సంవత్సరం క్రీస్తు పూర్వం 538వ సంవత్సరంలో ఇర్మియా రాసిన రచనలు దైవ ఆవేశం వలన కలిగాయని, దైవ అధికారం గలవని దానియేలు పరిగణించిన విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. ఇర్మియా ప్రవక్త 70 సంవత్సరాల గురించి 2 సార్లు ఇక్కడ చెప్పబడింది. యూదాపై బబులోను వారు మొదటిసారి దాడి చేసినప్పుడు క్రీస్తు పూర్వం 605వ సంవత్సరంలో, అంటే 70 సంవత్సరాల కాలం దాదాపుగా అయిపోతుందన్నమాట. ఈ 70 ఏళ్ల కాల పరిమితి అయిపోయి వచ్చిందని తెలియడం దానియేలుకు సంతోషాన్ని కలిగజేసి హాయిగా వెనక్కి వాలి విశ్రాంతి తీసుకున్నటువంటి పని చేయడం కాకుండా ప్రార్థన చేయడానికి పురిగొల్పింది. అక్కడ పైవాక్యం అంటాడు, మా పితరుల దోషాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాడు, ఒప్పుకుంటున్నాడు. ఓకే, ఈ 70 సంవత్సరాల కాలం ముగిసిపోయింది కాబట్టి ఎలాంటి శోధన, ఎలాంటి దోషము లేదని రిలాక్స్ అయిపోలే, ప్రార్థించడానికి సిద్ధపడ్డాడు. పిల్లరా, గమనించిన ఉదయకాల సమయంలో మనకు దేవుడిచ్చేటువంటి వాగ్దానాలు మనలను ప్రార్థనకు ప్రోత్సహించాలి. దేవుడిచ్చేటువంటి మంచి మాట మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో పురికొల్పాలి. మనలను వాటిని మనవిగా చేసుకొని వాటిపై ఆధారపడి మన ముందుకు సాగేలా చేయాలి. అవసరం వచ్చినప్పుడు అణకువతో, పశ్చాత్తాపంతో మన పాపాలు ఒప్పుకుంటూ ప్రాధేయపూర్వకంగా దేవుని వైపు ఎలా తిరగాలో ఇక్కడ ఉన్నటువంటి దానియేలు ప్రార్థన ద్వారా మనము చాలా నేర్చుకోవాల్సిన అవసరత ఉంది. పిల్లలు, యెరూషలేమును గురించి దాని మీద ఉన్నటువంటి దేవుని కోపము తొలగిపోవాలని, నాశనము నుండి విడిపించబడాలని వేడుకుంటున్నారు ప్రభు సన్నిధిలో. మనపూర్వకంగా దానియేలు తమ పితరులు చేసిన పాపాలను బట్టి, దోషాన్ని బట్టి పట్టణం పాడైపోయిందని దాన్ని బాగు చేయడం కొరకు పాపములన్నింటినీ క్షమించాలని చెప్పి విజ్ఞాపన చేస్తున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. అదేవిధంగా నూతన నిబంధన గ్రంథంలో వచ్చినప్పుడు మనం గమనిస్తే యేసుక్రీస్తు ప్రభువారు చేసిన ఒక ప్రార్థన మనకు కనబడుతూ ఉంటుంది. యోహాను సువార్త 17వ చూడండి. ఈ మాట ప్రభువుకు మహిమను చేకూర్చేదిగా ఉంది. త్వరలో ఆయనకు రాబోతున్నటువంటి శిలువ మరణమే, ఆ మరణమే ఆయన జీవితాన్ని సార్థకం చేయబోతోంది. తండ్రి సంకల్పానికి సంపూర్ణత కలిగించి సఫలం కావిస్తుంది. శిలువ మరణం ఆయనకు భయాన్ని కలిగించలేదండి. శిలువ మరణం ఆయనకు వేదన కలిగించలేదండి. శిలువ భయము ఆయనను నిరాశలోనికి నడిపించలేదండి. మరి ఏం చేసిందని అంటే అది ఆయనకు అద్భుతమైనటువంటి జీవిత విజయంగా
తేజరిల్లింది. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఏమండి, ఆయన తండ్రికి చేసినటువంటి జీవిత సమర్పణకు సంపూర్ణత ఇచ్చింది. తండ్రి సంకల్ప సాధనే తన ధ్యేయంగా జీవించినటువంటి ప్రభువారు ఆ మరణము ద్వారా తండ్రిని దేవునికి మహిమ కలగాలని పరిణమించింది ఆ ఉత్సాహం. అందుకే దానికి గల కారణం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు వారికి తన తండ్రి పట్ల ఉన్నటువంటి ప్రగాఢమైనటువంటి ప్రేమే దానికి గల కారణం. చూడండి, స్వచ్ఛమైన ప్రేమ తనను తాను మర్చిపోతుందట. తాను ప్రేమించే వారి కొరకు ఏమండి మంచి కోరుతుందట. అదేవిధంగా తండ్రికి తన మరణము ద్వారా మహిమ కలగాలని, తన తండ్రి మహిమపరచబడాలని క్రీస్తు కోరుకున్నాడు. ఆ రోజు ఆయనకే సర్వసృష్టి లోబడాలని ఆశించాడు. ఆయన విధేయత చూపించాలని, మనుషులందరూ కూడా ఆయన మార్గం నడవాలని, మనుషులందరూ నిశ్చయతలోకి రావాలని ఆశించాడు. ఆయన చిత్తమే ఈ జగత్ అంతలో నెరవేరాలని అన్ని విధాలుగా ప్రయత్నం చేశాడు. ఆయన ప్రేమ ఈ విశాల విశ్వం అంతటి వ్యాపించి నూతన ఆకాశాన్ని, నూతన భూమిని స్థాపించాలని తప్పించాడు. ఆ తపనే ఈ విజ్ఞాపనకు గల కారణమైంది. దేవుని స్తోత్రం చెప్పాలి గట్టిగా హల్లెలూయా. చూడండి, ఆనాడు దానియేలు పాడైపోతున్న యెరూషలేము గురించి, దానికి గల కారణము పితరులు చేసిన పాపం ఒప్పుకొని ఆ పట్టణం కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. ఇక్కడ నశించిపోతున్న మనుషుల కొరకు తండ్రిన దేవునికి విజ్ఞాపనకర్తగా యేసుక్రీస్తు ప్రభు ప్రార్థన చేస్తున్నాడు. అందరినీ ఏకం చేసేటువంటి ఏకైక శక్తి ప్రేమ. ఆ ప్రేమకు నిలయముగా నిలిచి దైవత్వాన్ని, మానవత్వాన్ని తనలోనే ఏకం చేసినటువంటి క్రీస్తు ప్రభు వారు దివిని భూమిని, ఆ తండ్రిని, సర్వ మానవాళిని ఒకే ప్రేమ బంధంలో కలిపి ఉంచాలని చూడాలని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అందరూ ఐక్యంగా ఉండాలి, అంతటా సమైక్యత అలరావాలి, మానవ హృదయాల్లో ప్రేమ శక్తితో నింపబడాలి. దివ్య మందిరంగా ఆ బాసిల్లి తండ్రి కుమారుల దైవక్యతను ప్రతిబింబించాలని మనసారా ఆయన కోరుకుంటున్నాడు. వీళ్ళ ఆయన చేసిన ఈ ప్రార్థన, విజ్ఞాపన ఎంత ప్రగాఢమైన ప్రేమ నుండి పుట్టిందో ఒకసారి మనం ధ్యానించాలి. కానీ ఉదయకాల సమయంలో ఆనాడు దానియేలు చేసిన ప్రార్థన, నేటి కాలంలో యేసుక్రీస్తు ప్రభువారు చేసిన ప్రార్థన, ఈ విజ్ఞాపన కర్తలు ఉన్నవారు మన కొరకు చేసినటువంటి ఆ ప్రార్థనే ఈరోజు మనలను ముందుకు నడిపిస్తుంది. మరి ఈరోజు నువ్వు ఎవరి కొరకు విజ్ఞాపన చేస్తున్నావు? నీవు కూడా ఒక విజ్ఞాపన కర్తగా ఉండాలనేది ప్రభు ఆశిస్తున్నాడు. కానీ మరి అలా ఉంటామా మనము? అన్నాడు కదా, దీనిని బట్టి నీ దాసుడు చేయి ప్రార్థన ఆలకించి నీ పరిశుద్ధ స్థలం మీదకి నీ యొక్క ఏమన్నాడు అక్కడ, నీ ముఖ ప్రకాశింపరాని. కనుక ఉదయకాల సమయంలో మనం అందరం కూడా నశించిపోతున్న ఆత్మల పట్ల భారం కలిగి విజ్ఞాపన చేయడానికి సిద్ధపడదాం. ఆత్మతో నింపబడి ప్రభువును సంతోషపడతాం. దేవుడి మాటలు మన కొరకు దీవించును గాక. తలలోంచి కన్ను మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి నీకు స్తోత్రాలు. మరొక నూతన ఉదయకాల సమయంలో ఇటు రీతికి నీ పాద సముఖం నిలబడ్డాం. ఆత్మతో సత్యమూర్తిని ఆరాధించి ధ్యానించే కృపనిచ్చారు. నిజమే నా తండ్రి, మేము నశించిపోతున్న అనేకులకు విజ్ఞాపనకర్తలుగా ఉండాలని నువ్వు ఆశిస్తున్నావు. అన్నాడు దానియేలు తన యొక్క కాలంలో 70 సంవత్సరాల తర్వాత దేవుని నీ కోపం వారి మీద తొలగిపోయిందని విశ్రాంతి తీసుకోక ప్రార్థనకు పురుకొల్పబడ్డాడు. యేసుక్రీస్తు ప్రభు వారు నీ పిలుపుని అందుకొని అందరినీ రక్షణ నిమిత్తమై నీకు విజ్ఞాపనం చేశారు. ఈరోజు మేము నశించిపోతున్నటువంటి ఆత్మల పట్ల భారం కలిగి విజ్ఞాపన చేసే కర్తలకు నడిపించి బలపరచమని, నీ సన్నిధిలో మమ్మల్ని బలపరిచి స్థిరపరిచి మీరే మా ద్వారా మహిమ పొందమని ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొంటున్న ప్రతి బిడ్డను మీరు దీవించి అత్యధికంగా బలపరిచి సహాయమని గ్రహించండి. యేసు నామముని ప్రార్థన అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలము మనందరికీ తోడేండి నడిపించును గాక. ఆమేన్.